హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ మెగా యాక్షన్ 2025కి ముందు అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఆర్సీబీ జట్టు ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఆలోచనలో ఉంది. ఆర్సీబీ టీం ఈ ఐపీఎల్ 2025 కోసం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోబోతున్నారు, ఏ ప్లేయర్స్ని ఐపీఎల్ యాక్షన్లోకి రిలీజ్ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఆర్సీబీ టీం రిటైన్ చేసుకోబోతున్న లిస్టులో ఫస్ట్ ప్లేస్లో అయితే విరాట్ కోహ్లీ ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి అజిత్ పడిదర్ అయితే ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో అయితే ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ అయినటువంటి విల్ జాక్స్కి అయితే అవకాశం దక్కింది. వీళ్ళ ముగ్గురిని అయితే ఆర్సీబీ టీం రిటైన్ చేసుకోవాలని ఆలోచన అయితే ఉందన్నమాట. అండ్ సూపర్ ఫామ్లో ఉన్నటువంటి కెప్టెన్ డూప్లెసిస్కు ఈసారి ఆర్సీబీ టీంలో అవకాశం దక్కేలాగైతే కనిపించట్లేదన్నమాట. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించిన టైటిల్ను గెలవడంలో విఫలమైంది. అందువల్ల ఈసారి డూప్లెసిస్కు ఆర్సీబీ టీంలో అవకాశం దక్కేలాగైతే కనిపించట్లేదు. అండ్ ఆస్ట్రేలియా టీం యొక్క విధ్వంసకర బ్యాట్స్మెన్ అయినటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్కు కూడా ఈ సంవత్సరం ఆర్సీబీ టీం అయితే రిటైన్ చేసుకుని అయితే కనిపించట్లేదు. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఈ సంవత్సరం ఆప్షన్లోకి అయితే రిలీజ్ చేయాలని ఆలోచన అయితే ఉందన్నమాట. అండ్ దినేష్ కార్తిక్ అయితే లాస్ట్ సీజన్లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అండ్ ఆర్సీబీ స్టార్ బౌలర్ అయినటువంటి మొహమ్మద్ సిరాజ్ కూడా ఈ సంవత్సరం యాక్షన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళతో పాటుగా లాస్ట్ సీజన్లో 11 కోట్లు పెట్టుకున్నటువంటి అల్జర్ జోసెఫ్ని అండ్ 17 కోట్లు పెట్టుకున్నటువంటి కెమెరాన్ గ్రీన్ని ఆప్షన్లకి వదిలే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ సీజన్ కోసం అయితే ఆర్సీబీ టీం అంత భారీ మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా లేనట్లయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 17 సీజన్లో జరిగిన బెంగళూరు జట్టుకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయింది. 2024 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టీం చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్లో అయినా ఆర్సీబీ టీం స్ట్రాంగ్ టీంతో బరిలోకి దిగాలని భావిద్దాం. ఈ సీజన్లో అయినా ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక టైటిల్ని అందించాలని కోరుకుందాం. ఈ సీజన్లో మ్యాక్సిమం అందరు ప్లేయర్స్ని ఆప్షన్లోకి వదిలేస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్ టీమ్నే బిల్డ్ చేస్తారని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ టుడే వీడియో. ఐపీఎల్ 2025 యాక్షన్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తనలో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.